ఏపీలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ వ్యవస్థపైన ఎన్నో మాటలు వినిపించాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చనీయాంశం అయ్యింది. వాలంటీర్లు సుమారు 2,66,000 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా వాలంటీర్లు కొందరు రాజీనామా చేసి వైఎస్ జగన్ పార్టీ ప్రచారంలో తిరగడం జరిగింది. కొందరిని బలవంతంగా కూడా రాజీనామా చేయించారని కొంతమంది వాలంటీర్స్ చెప్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన వారి సంఖ్య సుమారు 1,10,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. రాజీనామా చేయని వారు సుమారు 1,50,000 మంది ఉన్నారు. జీతం పెరుగుతుందనే ఆశతో రాజీనామా చేయలేదు. ఇప్పుడు రాజీనామా చేసిన వారు అలాగే చేయని వారు భయాందోళనలో ఉన్నారు. రాజీనామా చేయని వాలంటీర్స్ని తిరిగి అందరినీ కొనసాగిస్తామని ఇప్పుడు అందుతున్న సమాచారం. రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏం చెప్పలేకపోతున్నాం. వారు ఆశలు వదులుకోవాల్సిందని చెప్పుకోవచ్చును. ఇప్పుడు కొత్తగా వాలంటీర్స్కి 1,50,000 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ వదులుతారు. ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటుందో ఎవరికీ అర్థం కాలేదు. కొందరు నెక్స్ట్ మంత్ 1వ తేదీకి వాలంటీర్స్ని నియమిస్తారని, లేకుంటే ఆగస్టు 1 కల్లా అందరినీ నియమిస్తారని అంటున్నారు. వాలంటీర్స్కి అర్హులుగా మినిమం డిగ్రీ బేసిక్ ఉండాలని అంటున్నారు. ఏజ్ లిమిట్ 1994 నుండి 2003 వరకు అర్హులుగా పరిగణిస్తారని అంటున్నారు. మొత్తం మీద ఏం జరుగుతుందో అసలు ఎవరికీ అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్స్ అందరికీ న్యాయం చేయాలని, న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. Bye.